పాకిస్తాన్ మీద యుద్ధంలో కీలకమైనటువంటి నిజాలు వన్ బై వన్ వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అందులో తాజాగా జైశంకర్ విదేశాలకు సంబంధించినటువంటి ఒక మీడియాతో మాట్లాడినప్పుడు ఆ మీడియా ప్రతినిధి ఇదే అడిగారనమాట. అమెరికా జోక్యం చేసుకుని ఆపిందంట కదంటే అసలు అమెరికా ఎప్పుడు ఇన్వాల్వ్ అయింది అందులో అని ఆయన ఎదురు ప్రశ్నించి అధ్యక్షుడు చెప్తున్నాడు కదా, అదే చెప్పానండి ఎప్పుడు అయ్యిందని చెప్పేసి. బేసిక్గా అమెరికాతో పాటుగా ప్రపంచంలోని అన్ని దేశాలు ఫోన్ చేసినాయి మాకు యుద్ధం ప్రారంభం కాగానే. ఇట్ ఈస్ ఎ కర్టసీ. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు మేము ఫోన్ చేసాం, లేకపోతే ఇజ్రాయెల్ పాలస్తీనా వారు జరిగినప్పుడు మేము ఫోన్ చేసాం, రెండు దేశాల వాళ్ళకి చేస్తాం. ఇట్ ఈస్ కామన్ కర్టసీ కాల్ ఇవి. అలా కాల్ చేసిన వాళ్ళు సహజంగా అడుగుతారు, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా, ఇబ్బంది పెట్టుకోబాకండి ఇవన్నీ. అప్పుడు పాకిస్తాన్తో ఏమైనా చెప్పమంటారంటే మీరెవ్వరూ మధ్యవర్తిత్వం చేయొద్దని చెప్పేశాం. ఎవరు అడిగినా సరే, అంటే మనతో మాట్లాడే కాదు పాకిస్తాన్తో కూడా మాట్లాడతారు కదా, అట్లా మాట్లాడేటప్పుడు మీరెవ్వరూ మధ్యవర్తిత్వం చేయొద్దు, యుద్ధం ఆగాలంటే పాకిస్తానే మాకు ఫోన్ చేయాలి, పాకిస్తాన్ ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే అప్పుడు యుద్ధం ఆపుతాం, అప్పటిదాకా వాళ్ళకి తాట తీస్తాం, వాళ్ళకి ఈ సన్మానం చేస్తాం, వాళ్ళకి పగులుతూనే ఉంటాయి, వాళ్ళ ధ్వంసం అవుతూనే ఉంటాయి అని చెప్పాము. అప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీసీఏ భారతదేశానికి సంబంధించి డీజీసీఏకి ఫోన్ చేశారు. చేస్తే అది రిసీవ్ చేసుకున్నాక మాత్రమే ఇట్లా మేము యుద్ధం ఆపుదాం అనుకుంటున్నాం, దాడులు ఆపుదాం అనుకుంటున్నాం అని చెప్పారు. అప్పుడు మేము ఓకే చెప్పాం. ఆ విషయం అమెరికా అధ్యక్షుడికి పాకిస్తాన్ చెప్పుకుంది. చెప్పుకుంటే పాకిస్తాన్ చెప్పిన మాటను బేస్ చేసుకుని అమెరికా అధ్యక్షుడు ఆ ముక్క మాట్లాడితే మాకేంటి సంబంధం, అసలు ఇందులో అమెరికా అధ్యక్షుడు పాత్ర ఎక్కడుంది? ఇది పచ్చి నిజాన్ని నిర్భయంగా చెప్పుకోవచ్చు. రెండవది మరొక పచ్చి నిజం ఏంటంటే తాజాగా బయటకు వచ్చినటువంటిది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టోటల్గా 4 విమానాలు కూల్చింది. JF-17లు, F-16లు లాంటి అత్యంత పవర్ఫుల్ విమానాలు, 2 JF-17, ఒక JF-17, ఒక JF-10, ఒక F-16, ఒక పాకిస్తాన్ జెట్, మొత్తం 4ని కూల్చింది. అది తాజాగా ఆధారాలతో సహా ఎయిర్ ఫోర్స్ లెక్క చూపెడుతుంది. టోటల్గా యుద్ధంలో ఘన విజయం సాధించి దాన్ని సెలబ్రేట్ చేసుకోలేని జాతి ఏదైనా ఉందంటే అది భారత జాతే.